సన్నాలకు 500 బోనస్ ఇస్తామని గవర్నమెంట్ చెప్తే దొడ్డొడ్లకు కూడా ఇయ్యాల్సిందేనని బీఆర్ఎస్. మొదలు సన్నాలతోని చాలు చేస్తున్నాం, అటెనక అన్నిటికి ఇస్తామని వాళ్ళు, ఫస్టే అన్నిటికి ఇయ్యాలని వీళ్ళు. వరేస్తే ఉరే అన్నోళ్లకు రైతుల మీద గింత ప్రేమ ఎట్లొచ్చిందని గవర్నమెంట్. అప్పట్లా అన్నదాతలను ఆదుకున్నదే మేమని కారోళ్ళు. ఇక ఇప్పుడు కొత్తగా ఒడ్లు కొనే కాడ గీలడాయి నడుస్తుంది. ఢిల్లీలో అక్కడ ఉండే కాంగ్రెస్ పెద్దలకు, అక్కడ ఉండే వారికి పంపకాలు, సూట్ కేసులు మోయడం, ఇవన్నిట్లో బిజీగా ఉన్నారు. ధాన్యం కొనుగోలు కోసం బయటనేమో కొనుగోలు విషయం మాట్లాడి లోపల రూమ్ లో పోయి వాళ్ళ భూముల విషయం మాట్లాడే సంస్కృతి కూడా మాది కాదు. సీక్రెట్ దందా చేసి 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ. 1000 కోట్ల అనేది కుంభకోణం. అసలు ప్యాడీ లిఫ్ట్ అయిందే వాల్యూ 200 కోట్లు ఇప్పటి వరకు. ఈ స్కామ్ లో మాత్రం ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలకే కాకుండా ఢిల్లీ పెద్దల దాకా కూడా హస్తం ఉందని చెప్పి బీఆర్ఎస్ కి, బీజేపీకి వాళ్ళు చుట్టూ చేరింది డిఫాల్టర్ రైస్ మిల్స్ వాళ్ళ చుట్టూ చేరి వాళ్ళ ద్వారా ఈ రోజు వాళ్ళు మాట్లాడిస్తున్నారు. గత ప్రభుత్వానికంటే 20% ఎక్కువ ఇన్కమ్ రాష్ట్రానికి వచ్చింది. ఆ కేంద్రీయ బండార్ అనే సంస్థ దానికోసం రూల్స్ రిలాక్స్ చేసి బ్లాక్ లిస్ట్ లో ఉన్నదాన్ని తీసేసి తొలగించి, బ్లాక్ లిస్ట్ చేసింది మీ ప్రభుత్వంలో, బ్లాక్ లిస్ట్ తీసేసింది మీ ప్రభుత్వంలోనే. మేము ప్రభుత్వం ఏర్పడే నాటికి వాళ్ళకి బ్లాక్ లిస్ట్ లేదు. 90 రోజులు పూర్తయినా డబ్బులు చెల్లించలేదు, స్టాక్ లిఫ్ట్ చేయలేదు. దీని వెనకాల ఏం జరుగుతోంది మరి? ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం కంటే మేము ముందు మొదలు పెట్టినాం, ఎక్కువ కేంద్రాలు ఓపెన్ చేసినాం, ఎక్కువ కొనుగోలు చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా 4-5 రోజుల్లో రైతులకి పైసలు అందే విధంగా చేసినాం. సన్నబియ్యం ధర కేవలం 42 నుంచి 45 రూపాయల మధ్యలో ఉంది. 42 రూపాయలకు మీరు ఇవ్వండి, మీరు ఎంత సన్న బియ్యం ఇస్తే అంత సన్న బియ్యం ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.